హల్లెలూయా. ఒకటి, కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలి. ఎవరు చేయాలి? కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయాలి. రెండవది, మనలో ఉన్న సత్యం మనని స్వతంత్రులుగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. సత్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా? నేనే మార్గమును, నేనే సత్యమును. కనుక యేసుక్రీస్తులో ఉన్న సత్యం నీలోనికి వచ్చినప్పుడు నీవు స్వతంత్రుడు అవుతావు. అబద్ధాలు ఆడితే స్వతంత్రుడు కాలేవు, మోసాలు చేస్తే స్వతంత్రుడు కాలేవు. ఎవరు స్వతంత్రుడు అంటే నీతి నిజాయితీ కలిగి సత్యమును అనుసరించి సత్యమును పలుకువాడు కిషయ్య గారు స్వతంత్రుడవుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో, ఎన్ని మోసం మాటలు చెప్తున్నావో, అబద్ధాలు ఆడిన వానికి స్వతంత్రత లేదు. కానీ ఎవరిలో సత్యం ఉంటుందో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సత్యం ఉంటుందో ఏంటండి, వాళ్ళు నిజంగా ప్రభు దగ్గర స్వతంత్రత పొందిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏది సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యమే సత్యం. ఆమేన్. అర్థమైందా? ప్రభు అయిన యేసుక్రీస్తే సత్యం, ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సత్యంను నువ్వు నమ్మితే, ఆ సత్యాన్ని గంగక్క నువ్వు ఆ సత్యాన్ని పాటిస్తే నీకు స్వాతంత్రము ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆకాశము కింద, ఈ భూమి మీద యేసుక్రీస్తు దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా పాపముల కొరకు చనిపోయి 3వ దినాన లేచి నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నిన్ను నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. అది సత్యం. యేసయ్య నీ కోసం చనిపోయాడనే సత్యం. కిషయ్య గారు, యేసయ్య చనిపోయి నీ కోసం, రక్తం కాచా నీ కోసం, ప్రాణం పెట్టా నీ కోసం. ఇది నమ్మి నీ పాపం ఒప్పుకుంటే నువ్వు స్వతంత్రుడవు, లేకపోతే నువ్వు బానిసవే. ఎంతమంది బానిసలు ఉన్నారు ఇక్కడ? కనుక సత్యము, నా ప్రభులో ఉన్న సత్యం నేను స్వతంత్రునిగా చేస్తుంది. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించుదువుగా. యేసుక్రీస్తు కన్య అయిన మరియ ద్వారా పుట్టాడనేది సత్యం. ఆయన లోకానికి రక్షించాడనేది సత్యం. ఆయన పరలోకం తీసుకుపోయాడనేది సత్యం. ఈ సత్యమును నువ్వు నమ్మితే నువ్వు స్వతంత్రురాలు అవుతావు అనే సంగతిని దేవుడు గుర్తు చేస్తున్నాడు.